సార్ నమస్తే. నమస్తే. మీకు ఎట్లా అనిపించింది? సమావేశానికి ముందు బాగా హైప్ తీసుకొచ్చారు, సమావేశం అయిపోయింది, కేసీఆర్ మాట్లాడిండు, మీ రియాక్షన్ ఏంటి? మీకు ఆ మీటింగ్ చూసి అయిపోయిన తర్వాత ఏమనుకున్నారు మీరు? మీ మనసులో వచ్చిన స్పందన ఏంటి? రఘు గారు, మీరు వాస్తవంగా పొద్దుగాలు ఫోన్ చేసిండ్రు ఇవాళ పెడదామని. ఏమి ఇంటర్వ్యూ అంటే దేని మీద అంటే కేసీఆర్ మీటింగ్ మీద. అంటే వాస్తవంగా నేను నిన్న చూడలేదు, నాకు చేయాలని కూడా లేకుండే. అయితే మేము వస్తుందని ఇవాళ పొద్దుగాలు చూసిన, పనివాడి వాళ్ళ పొద్దుగాలు చూసిన. నాకు చాలా సంతోషంగా ఉండే. ఎందుకంటే మొట్టమొదలు చాలా మంది వచ్చిండ్రు. ఎంతమంది వచ్చిండ్రు? వచ్చుంటారేమో 2 లక్షలు అంటున్నారు, 3 లక్షలు, 10 లక్షలు. వాళ్ళు 10 లక్షలు అన్నది ఎట్లా సార్? ఇంపాసిబుల్ కదా. 10 lakhs వస్తే నాకు ఇంకా పార్టీకి అది సాధ్యం కాని పని. సరే 10 లక్షలు వస్తున్నాయన్న, చాలా సంతోషం. మీటింగ్ పెద్దగా అయింది. అయితే దీంతో విషయం జనాలు వచ్చారు అన్నది మనం ఒప్పుకోవాలి. నాకెందుకు సంతోషం అంటే మీటింగ్ పెద్దగా అయింది అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇన్నేళ్ళు దోసుకున్న డబ్బు ప్రజలకు పంచుతారు. దీనివల్ల 500 రూపాయలు ఇచ్చినట్ట ఇవాళ చెప్తుండే. ఇవాళ నిన్న నేను వీడియోస్ లేదు. కార్కు 5,000 ఇచ్చినట్ట, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ భోజనాలు దాదాపు 300-400 కోట్లు ఖర్చు అయింది. ఎడ్ల బండికి 2,500 ఇచ్చారట. ఎడ్ల బండి 25. ఒక ఎద్దు చచ్చిపోయిందని కూడా పాపం, ఎద్దు ఆవో చచ్చిపోయిందని కూడా పాపం అది ఉండని. అదేమో ఓన్లీ షో కొరకు. మా దగ్గర రైతులు కూడా వస్తున్నాయి. ఇవాళ దగ్గర చాలా తక్కువ మంది రైతులు ఎడ్ల బండి మీద పోతుండ్రు. అంటే ఆయన రియాలిటీ అవుట్ ఆఫ్ టచ్ అయిపోయిండు. కానీ చూపెడతానికి పెట్టిండు ఒక. అయితే చాలా సంతోషం. చాలా మంది వచ్చిండ్రు. 500, 5,000, 25,000 ఇట్లా పంచిండ్రు. అయితే ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అయితే చాలా మంచిది తెలంగాణకు. ఎందుకంటే ఆ పైసలతోటి సబ్బులో ఇదో కొనుక్కుంటారు. ఆ కాంట్రాక్టర్లు, ఆ తిండి కాంట్రాక్టర్లు అందరూ మళ్ళీ వాళ్ళు ఖర్చు పెడతారు. తర్వాత నేను అనుకుంటా లిక్కర్ కూడా, లిక్కర్ ఇన్కమ్ మొత్తం తెలంగాణకు వస్తుంది. ఎక్సైజ్ అది కూడా నేను అనుకుంటా పోయిన ఏడాది సేమ్ డేట్ కి కంపేర్ చేస్తే 3-4 ఇంతలు ఎక్కువ ఉంటుంది తెప్పిస్తున్న డేటా. అది కూడా మొత్తం తెలంగాణకు. పెట్రోల్ కూడా బాగా ఖర్చు అయ్యిండొచ్చు, అది కూడా తెలంగాణకి వస్తుంది. అంటే కొంచెం 1000% దోసుకుంటే 1% లాభం అవుతుంది. ఇటువంటి మీటింగ్ చాలా పెడుతుండాలి. తెలంగాణకు లాభం అవుతుంది. నెలకోటి పెడితే చాలా మంచిగా వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కాళేశ్వరం ధనమో ఎక్కడ ధనమో కానీ రీడిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కొంచెం ఎంతో అంతో తెలంగాణకు మద్దతు ఉంటుంది. చాలా సంతోషం. చాలా ఖర్చు పెట్టిండు, పెద్దగా గొప్పగా మీటింగ్ చేసి చాలా సంతోషం. రెండో విషయం ఏం గమనించాలంటే, నేను మొత్తం చూడలేదు. ఎందుకంటే పొద్దుగాలనే చెప్పిండు. దాదాపు నేను అనుకుంటా 20-30 నిమిషాలు చూసినా, అన్ని చూడలేదు. కానీ నేను చూసినంత 20-30 నిమిషాలలో ఒక్క బూతులు లేవు, ఒక్క గలీజ్ మాట లేదు. అరే కేసీఆర్ మారిండ్రా అనుకున్నా. ఇన్నేళ్ళ చాలా సంతోషం. కేసీఆర్ కీప్ ఇట్ అప్, ఇట్లే మాట్లాడుతుండు. కొంచెం తెలంగాణ స్థాయి రాజకీయ నాయకుల మీద గౌరవం పెరుగుతుంది, రాజకీయ అట్మాస్ఫియర్. కానీ ఆయన బంద్ చేసిండేమో ఆ రోగము కాంగ్రెస్ వాళ్ళకి అంటగట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళది మొదలుపెట్టిండ్రు. అయితే ఆయన రోగం కాంగ్రెస్. కానీ ఆయన అయితే ఎవరు కూడా గలీజ్ మాటలు మాట్లాడేది, ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. అది ఇంకోటి సంతోషం. మూడోదేమో నేను అనుకున్నట్టే అయింది. ఇది ఫ్యామిలీ పార్టీ అంటే డైనాసిటీ పార్టీ కాదు. డైనాసిటీ అంటే కాంగ్రెస్ డైనాసిటీ అంటే తాత నుంచి బిడ్డ నుంచి కొడుకు, వారసత్వం. ఇది వారసత్వం పార్టీ కాదు, ఇది కుటుంబ పార్టీ. మీరు చూసింది కదా, ఒకటేసారి కేసీఆర్ కొడుకు, బిడ్డే, సడకు కొడుకు, అల్లుడు, వీళ్ళందరూ ఒకటేసారి 5-6 మంది పాలించేది ఫ్యామిలీ పార్టీ అంటారు. వారసత్వం కాదు, అది ఎప్పుడు కూడా ఉండదు. దీంతో ఖతం అవుతుంది.